శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా జూన్ 1వ తేదీ నుండి నెల 1 వరకు కూడా మేషరాశి వాళ్లకు ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మేషరాశి వారికి మహాద్భుతముగా యోగవంతముగా ఉన్నది ఈ మాసమంతా కూడా అని తెలియజేస్తూ ఉన్నాను. గ్రహాలు చాలా అనుకూలముగా ఉన్నాయి. అంటే కావలసినటువంటి పని సకాలములో చేసుకోవటము, అనుకున్న పనులు అనుకున్న విధముగా చేసుకోవటానికి అనుకూలవంతముగా ఉన్నాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కొన్ని విషయాల యందు వాళ్ళకు ఏవి కావాలో వాటి యందు ఏ రంగాలలో ఉండేటువంటి వాళ్ళు ఆయా రంగాలలో ఉన్నవాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది. అలాగే కొన్ని వ్యాపారం చేసుకునేటప్పుడు, వ్యాపారాలు చేసేటప్పుడు దానికి సమయానికి తగినటువంటి ధనం చేతికి అందటము కానీ అనుకూలం ఏర్పడటము కానీ జరుగుతుంది గాక. అందుకని వాళ్లకు ఏది అనుకుంటే అది చేసుకోవటానికి చాలా సౌకర్యవంతముగా ఉంటుంది అనేటువంటిది ఉన్నది. అలాగే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు, చేసుకునేటువంటి వాళ్లకు ఉపకృతులు అంటే ఏమిటయ్యా ఉపకృతి అంటే ప్రమోషన్లు రావటము కానీ లేదా పై అధికారుల యొక్క ప్రశంసలు పొందటం, నువ్వు బాగా చేసినావయ్యా పని, మేము అనుకున్నాము నువ్వైతేనే దీనికి సరిగ్గా అనుకూలించి చేయగలవు అని నీకు అప్పచెప్పాము కనుక ఈ పని జరిగింది అని వాళ్ళతో మెప్పు పొందడము లాంటివి కానీ ఇలాంటివి జరిగి కాస్త జీతాలు పెరగటం అనేటువంటిది కూడా ఉంటుంది. మరి అంటే ధనము పెరగటము కూడా ఉంటుంది గాక. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నము చేసుకోవచ్చును. ఆ ప్రయత్నం చేస్తే సఫలీకృతులయ్యేటువంటి దానికి చాలా వరకు మేలు జరుగుతుంది కాక. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు దానికి తగినటువంటి రీతిన పేపర్ వర్క్ అంతా కూడా పూర్తి చేసుకోవచ్చు. అన్నీ అనుకూలించేటువంటి దానికి సిద్ధముగా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు అనుకూలం ఏర్పడుతుంది. గతములో పోలేకపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కూడా ప్రయత్నం చేసి మీరు వెళ్ళవచ్చునుగాక. ఎటువంటి ఇబ్బంది ఉండదు, నిరభ్యంతరముగా వెళ్ళవచ్చును. అలాగే శుభకార్యాలు, ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటం. ఒక వివాహం చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధాలు మాట్లాడుకోవటము కానీ, మంచి మాటలు మాట్లాడటము కానీ, వాళ్ళని రమ్మనటము కానీ, వీళ్ళు వెళ్ళటము కానీ, ఏదో ఒక రకముగా సమయం ఉంది కదా మాట్లాడదాము అనేటువంటి భావనతో మాట్లాడితే అవన్నీ కూడా సఫలీకృతముగా మీకు మేలు జరిగే అంశముగానే ఉంటుంది గాక. అలాగే ఆభరణాలు కొనుక్కోవటము, వాహన యోగం అనేటువంటిది ఉన్నది. వాహనము కొనవచ్చును. నూతన వస్త్రాలు కొనుక్కోవటము లాంటివి జరుగుతాయి. ఇంతేకాకుండా విద్యార్థుల యొక్క శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందబోతున్నారు అనేటువంటిది కూడా ఉన్నది. అంతేకాకుండా భూక్రయ విక్రయాలు అంటే భూముల వలన అమ్మకము కొనటము ఇలాంటివి ఏవో ఉంటే వాటి గురించి కూడా మీకు మేలు జరుగుతుంది. మీదే భూమి ఉండిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్లకు అని మాత్రమే కాదు, ఒకవేళ మీవే భూములు ఉండి ఇది అమ్మేసి వేరే చోట ఇల్లు కొనుక్కొని కట్టుకుందాము భూమి కొనుక్కొని అని అనుకున్నా, లేదా ఇల్లే కొన్నా, ఇలాంటివి ఏవైనా చేసుకోవచ్చును. అలా అనుకూలవంతముగా గ్రహస్థితులు చాలా వరకు ఉన్నాయి. ఇంతేకాకుండా వ్యాపారము, అనేక రంగాల వాళ్ళు అనేక రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అంటే చిన్న వ్యాపారాల దగ్గర నుండి పెద్ద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారాలు సజావుగా జరుగుతూ లాభసాటిగా ఉంటుంది అనేటువంటిది ఉన్నది. అనుకూలముగా
మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎంతో కొంత ఎక్కువే మీకు లాభసాటిగానే ఉంటుంది. కానీ ఎక్కడా ఎటువంటి నష్టము అనేటువంటిది లేకుండా మీకు మేలు జరిగే అవకాశాలుగానే ఉన్నాయి అనేటువంటిది మనం గ్రహించాలి, మీరు గ్రహించుకోవాలి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా, ఒకరొకరు ఒక్కొక్క లగ్నములో పుట్టి ఉంటారు. మరి మేషరాశి వాళ్లకు అందరికీ బాగుంది అని అంటున్నారు కదా, కొంతమంది మాకు ఇంకా బాగా జరగడం లేదే అనేటువంటి భావన కలగవచ్చు. కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీరు ఏ లగ్నములో పుట్టారు, ఎవరెవరు ఏ లగ్నంలో పుట్టుంటారో అవి వ్యక్తిగత జాతకాలు గనక చూసుకుంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక. అంటే ఏమైనా పరిహారాలు లాంటివి ఉంటే చేసుకుంటే యోగదాయకముగా ఉంటుంది అనేటువంటిది ఉన్నది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్లకు కానీ సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. అంతేకాకుండా రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు సర్వసాధారణం ఒకటి కావాలి అని అనుకునేటప్పుడు ఎంత కష్టపడితేనో ఎన్ని రకాల కష్టపడితేనో కానీ ఒకటి దక్కించుకోలేరు. కానీ ఈ మేషరాశి వాళ్లకు అనూహ్యముగా అనుకూలముగా ఈ మాసము చాలా వరకు గ్రహస్థితులు చాలా అనుకూలముగానే ఉన్నాయి. కాబట్టి ఏ రంగములో చేస్తూ ఉండేటువంటి వాళ్ళకైనా ఈ రాశి వాళ్లకు ఖచ్చితముగా మేలు జరిగే అవకాశాలే చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది గ్రహించాలి. జయోస్తు.